అందరికి మేమైతే బాగున్నాం. ఈ రోజు అయితే మ్యాటర్ ఏంటంటే మా తోటి యూట్యూబర్స్ తోటి అయితే గుహకి వెళ్తున్నాం. సో ఆ గుహనైతే ఎవరు ఎప్పుడు కూడా చూపించలేదు. అది పూర్వీకులు అక్కడ నివసించేవారని మాకు హిస్టరీగానే తెలుసు. దాని గురించి అయితే మాకు పూర్తి వివరాలు ఏం తెలియదు. ఇప్పుడైతే మేము అక్కడే వెళ్ళబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతేకాదండి, వెళ్ళే దారి అయితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అది ఒక పెద్ద టన్నల్ టైప్ ఉంటుంది అనమాట. మేమైతే ధైర్యం కోసం అని చెప్పి కొంచెం నిప్పు పెట్టడానికి డీజిల్ కూడా తీసుకెళ్తున్నాం. అంతేకాదు, ఇదిగోండి మాకు కావలసిన డ్రింక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇదంతా సుదీర్ఘమైన ప్రయాణం కాబట్టి చాలా లోయల గుండా మేము వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా అయితే మేము పట్టుకున్న డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అయితే పట్టుకుని వెళ్తున్నామండి. గుహ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు మొత్తం కూడా మేము ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఆ గుహలో అయితే పిల్లల్ని పెద్దవాళ్ళని ముందైతే చంపేసేవాళ్ళు అక్కడ. అది దొంగల గుహ అంటారు దాన్ని. మా ఏజెన్సీలో అయితే ఎవరు ఇంత సాహసం చేసి అక్కడైతే వెళ్ళి ఉండరు. మేమైతే సాహసం చేసి ఈ రోజు వెళ్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడేనండి. మీకు చివరి కొండ కనిపిస్తుంది కదా, దాని అడుగుల్లో వెళ్ళాలన్నమాట. మనము ఇప్పుడు చాలా లాంగ్ వెళ్ళాలి. మనమైతే మాక్సిమం జూన్ చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కిందకి. ఇది 3 కేమ్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. 3 క్యాంప్స్ అయితే ఉంటది. లోయ చాలా ఎక్కువ కాబట్టి మీకు దగ్గరలా కనిపించవచ్చు. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. మరి దగ్గరకు వచ్చాం, మొత్తానికి దగ్గరికి వచ్చినట్టే. ఉంచు కాదు, అటు నుంచి దారి తప్పోయాం. ఓ ఇటా వచ్చాం బా. ఇదే. జాగ్రత్త. లోపల ఎలా ఉందో చూడాలి. సరికత్వం లోపల రాయి ఏం దాటాల్సింది భయంకరంగా ఉంది. ఏం లేదు, రాలేని దాటని అవసరం లేదు. ఎగరడం ఇలాంటివి ఏం లేవు కదా. మనకు ఈ గుహ పక్కనే చూడండి, ఇది కూర అనమాట. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మనం ఈ కూరని మా గిరిజన ప్రాంతాల్లో బాగా ఎక్కువగా తింటుంటారు. ఈ లేతగా ఉంటుందా, అయితే కోసుకొని కందులతో బాగా తింటారు అనమాట. ఇంకా మనం వచ్చింది దీనికోసం కాదు, ఈ వీడియో కూడా ఏదో ఒక రోజు చేద్దాం. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇదే గుహ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా ఇరుక్కు ప్లేస్ అనమాట ఇది. నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతాను లోపల. ఒక్కొక్కరు అయితే లోపల వెళ్ళిపోదాం. జాగ్రత్త దిగపోతే అంతే. కవర్ చల్లదు. వామో, ఇక్కడైతే చాలా తిరుగు
నేనైతే మ్యాక్సిమం సరిపోతాను, ఇక్కడ ఇరుక్కుపోతాను. అదే చిన్న ప్లేస్ మీకు దూరం చూపిస్తాను. ఇంత కష్టమో చాలా జాగ్రత్త. ఇక్కడ నుంచి మామో చెప్పిరికి పోయింద పో. ఒళ్ళే సరిపోవట్లేదు. ఓకే దా మా వాడైతే దిగేస్తున్నాడు ఇప్పుడు. అమ్మ నువ్వైతే ఇంకా మనోళ్ళు అయితే ఇంకా వెనక్కి ఉన్నారు. నేను దిగడానికి టైం సరిపోతుంది. నేను దిగాలంటే ఇంకా చచ్చుడే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అసలు ఇరిగిపోకూడదు. చాలా చిన్న ప్లేస్ చూస్తున్నారు కదా, జారిపోతున్నాను. అమ్మాడి మేమైతే దిగేస్తాం మొత్తానికి. మా వాళ్ళు అయితే ఇంకా వెనకలు ఉన్నారు. జాగ్రత్తగా దిగండి. బా జాగ్రత్త. ఎంత భయంకరమైన ప్లేస్. నాకైతే చాలా భయం వేస్తుందండి. వత్తు వర్మ వత్తు. మంజు మళ్ళీ భవిష్యత్తు దిగుతారు కదండి, అలా దిగుతున్నాను చూడండి. వాళ్ళైతే చాలా కష్టపడుతుంది. మన కెమెరామెన్ అయితే చూడండి. చూడండి మేమైతే ఆల్మోస్ట్ గుహకు వచ్చాం. ఇదే గుహ. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మనకు లైట్ ఎలాగో తెచ్చుకోలేదు, అందుకనే కాకడ రెడీ చేయాలి. అందుకనే గుడ్డ తెచ్చాము, డీజిల్ కూడా తెచ్చాము. ఇందుకే ఇక్కడ కట్టేసి ఇప్పుడు లోపల వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. జాగ్రత్త, మరి మా కోసం ఆలోచించండి మీరు. అదే చుట్టుదా. నేనైతే ఈ గుహకి ఇదేనండి మొదటిసారి రావడం. చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇప్పుడే చూశారు కదా ఎలా దిగామో. ఇప్పుడు లోపలికి ఇంకా చాలా దూరం అనేది ప్రయాణం చేయాలి. గబ్బిలాలు అయితే వచ్చేస్తున్నాయి ఒకటికొకటి. మా మాటలు అయితే వింటూ చాలా భయంకరంగా ఉందండి గుహ అయితే. మనకు దొంగలని ఇక్కడ తెచ్చి చంపేసేవాళ్ళంట కదా కదా అప్పుడు పూర్వంలో, అన్నటి కాలంలో. మా అమ్మ వాళ్ళ చిన్నటి కాలం కదా. గర్భిణీ స్త్రీలను పిల్లల్ని తెచ్చి ఈ గుహలోనే కిడ్నీలు అవన్నీ తీసి, కళ్ళు కానీ కిడ్నీలు కానీ తీసి అమ్మేసేవాళ్ళు అనమాట ఈ గుహలోనే. లోపల ఎలాగ ఉంది భయంకరంగా. ఫ్రెండ్స్ కాదు నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండొచ్చు ఆ కాలంలో, ఆ టైంలో ఉండొచ్చేమో వాళ్ళు కూడా. ఇంకొకటి తయారు చేద్దాం. తెలుసా ఇంకో చూడండి లోపల చూడండి ఎలా ఉందో. భయంకరంగా ఉంది. అయితే చాలా వెరైటీగానే ఉంది. లోపలికి వెళ్ళాలి. వచ్చేసింది బయట. అక్కడ లోపల వెళ్ళి చూపిస్తాము. లోపల వెళ్ళి చూపిస్తాం. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కాకడా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. లోపల ఏదేందో మాకేం తెలుసయ్యా. అసలుకే ఈ టైంలో ఎవరు అక్కడ లోపల చూడడానికి లేదు. అసలు ఎవరు దూరలేదు, మనమే దూరుతున్నాం. ఆనాటి కాలంలో మాత్రం వెళ్ళే వాళ్ళు. ఇక్కడ డబ్బిలాలు అయితే వచ్చేస్తున్నాయి. మేము మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు గుహ చూస్తుంటే ఒక్కటే సరిపోదు మాకు, అందుకని ఆరిపోతే ఇంకొకటి ఉండాలి కదా. మాక్సిమం ఇది ఎన్ని నిమిషాలు వస్తుంది కాకడ? 2-3 నిమిషాలు. మనం అంతకన్నా మించి ఉండలేం బా. లోపల చూసి ఇప్పుడు చూస్తుంటే నాకు సగం వచ్చేస్తుంది. ఎవరు వెళ్ళిన దగ్గర సాహసం చేస్తున్నాం. గబ్బిలాలు వస్తున్నాయంటే గబ్బిలాలు తను చూడండి. ఇదంతా కూడా ఒకటి స్టోన్ అనమాట, రాయిలు, మట్టి అయితే కాదండి. రాయి లోపల గుహ అయితే ఉంది, భారీ గుహ. ఇదంతా కూడా దీన్నే ఆ కాలం నాటి దొంగల గుహ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. చిన్నపిల్లల్ని, గర్భిణీ స్త్రీలు ఇందాక మా బామరి చెప్పినట్లుగా ఈ స్థలానికి తీసుకుని వచ్చి కిడ్నాప్ చేసి వాళ్ళ కళ్ళు, కిడ్నీలు
వివిధమైనటువంటి మంచి మంచి ఉపయోగపడే అవయవాలన్నీ కూడా తీసేసి ఆ డెడ్ బాడీస్ ని ఇక్కడ పూర్తి పెట్టేసేవాళ్ళు, లేకపోతే కాల్ చేసేవాళ్ళు అనమాట. చాలా కిరాతకంగా చంపేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి టన్నల్లోకి అయితే మేము రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అండి నేనైతే టన్నల్లోకి రావడం. నాకైతే ఈ టన్నల్ చూస్తుంటేనే ప్యాంట్ అయితే తడిసిపోతుంది. ఇంక లోపల ఎలా ఉంటుందో చూడాలి. తడిసిపోద్ది, మామూలుగా ఉండదు మరి. ఇది తెచ్చుకున్నాం బాగానే కదా. నేనైతే ఏకంగా లైట్ రెడీ చేస్తున్నాను. లైట్ తీసుకెళ్ళిపోదాం కదా. ఇలాంటి అంటే కొత్తగా వెళ్ళే ప్లేసుల దగ్గర ఇవే పెట్టుకోవాలి. అంటే కొన్ని జీవులు ఉంటాయి కదా, ఈ గుడ్డ వాసన వేసి మనకి పీల్చి డబ్బిలాలు అంటే కూడా అగ్నికి భయపడతాయి. లోపల ఏముంటాయి ఇప్పుడు తెలియదు. సరే అగ్నికి భయపడతాయి. అక్కడక్కడ పెట్టాలి. ఏంది ఇది వెలగట్లేదు? ఏంటి వెలగట్లేదు? ఇది కూడా డీజిల్ లో వస్తలేదా? అయితే రెడీ అయ్యాయి కదా. లోపలికి వెళ్దాం. లోపలికైతే మా బావగారి ముందు వెళ్ళాలి. మా బావ వెళ్ళాలి ముందు. పద. ముందుకే ఉండాలి వాళ్ళు వస్తే. పద. కనిపించట్లేదు లోపల. పద. అయిపోయిందే. ఏం చేస్తున్నాం మనం? లోపల వెళ్తున్నాం, ఏంటి కనిపించట్లేదు లోపల. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, మాకైతే ఏం కనిపించట్లేదు. మేము అనవసరం మంట పెట్టినట్టున్నాం కానీ పైన ఏంటో తెలుస్తుంది. ఇటు నుంచి ఒక కన్నం ఉంది చూడండి. ఇటు ఇక్కడ కన్నం ఉంది, ఒక కన్నం ఉంది. ఇటువైపు కూడా గుహ ఉంది. ఇంత మించి సాహసం చేయలేము. మేమైతే లోపల ఎలా దాచుకోవట్లేదు, ఎందుకంటే ఈ పొగ లేకుండా వెలుగుంటే బాగుండును. మంట అనగా పొగ వస్తుంది. చూడండి ఇటువైపు కూడా గుహ ఉంది. అదొక అటువైపు ఒక కన్నం ఉంది, ఇటువైపు ఒక కన్నం ఉంది. చూడండి ఇలాంటి గుహ దూరేది ఏం లేదు అక్కడ. ఏం కనిపించట్లేదు. అది చాలా లాగా లేదు లేదు. అంతేనా? ఓకే, ఇదైతే ఇక్కడ దాకే ఉంది. మనకు ఇదే గుహ అయితే ఎక్కువ ఉందన్నమాట. జంతువులు ఉంటాయి ఇక్కడ. ఇదిగో చూడు ఫ్రెష్ గా. అరే రే రే, ఇది తెలుగు పంట వేసినట్టుందిరా. గబ్బిలాల లోపల మామూలు లేవు. తెలుగు పంట వేసిందన్నది. తెలుగు పంట వేసింది. ఎక్కువసేపు ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే ఎక్కువసేపు ఉండడం కష్టం అండి. చూడండి చాలా కష్టం. లోపల వెళ్ళాలి. లోపల అడవి జంతువులు కూడా ఉండే అవకాశం ఉంది. మన ఈ కూడా ఆరిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఎలుగుబంట్లు అయితే అవి కూడా బయటకు వచ్చేసి అవకాశం ఉంది కాబట్టి మేమైతే ఎక్కువ రిస్క్ చేయదలుచుకోవట్లేదు. వెళ్ళిపోదాం బయట. బయట అయితే వెళ్ళిపోవడం. పొగ అయితే నిండిపోతుంది మొత్తం కూడా. ఇక్కడ మాత్రం ఎలుగుబంట్లు ఉన్నాయి బాబు. సౌండ్ సౌండ్ విన్నావా? లోపల నుంచి వదిలేసి వచ్చారు. మరి ఏంటో సౌండ్ అక్కడ నుంచి మీరు వినలేదా? వచ్చేసింది మరి. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. కింద వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మనం కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కువసేపు ఇలా ఉంటే కొద్దిగా అదే ముట్టించా. దాంట్లో కూడా కొంచెం మిగిలిపోవచ్చు. ముట్టించే కష్టమే. లోపల ఏది ఉందో తెలియదు మనకు. సౌండ్ అయితే వచ్చింది. గుహ చూడండి ఎంత భయంకరంగా ఉందో. లోపలైతే అడవి జంతువులు కూడా ఉండే అవకాశం ఉందండి. ఎక్కువసేపు ఉండడం అయితే మంచిది కాదు. అదిగోండి గబ్బిలం అయితే ఒక్కొక్కటి అలా వచ్చేస్తూ ఉన్నాయి. మేము చూస్తూ ఉండంటగా. బాబు ఏంటి బాబు శబ్దము? ఏమో మరి. అక్కడ నుంచి గుడుగుడు గుడుగు మంది.
చూస్తున్నావు కదా ఎలాగుంది నిజంగా లోపల. చెప్పాలంటే దెయ్యాలు ఓ ఓ అమ్మ శబ్దాలైతే వింత వింతగా వస్తూ ఉన్నాయి. శబ్దాలు అయితే వింత వింత శబ్దాలు వస్తున్నాయి. పొగ అయితే చూడండి, మేము అక్కడ పెట్టిన పొగ ఇలా కూడా బయటకు వస్తుంది, మీరే చూడొచ్చు. అయితే మనకైతే సౌండ్స్ అయితే వెరైటీగా వచ్చింది లోపల, అంటే లోపల డబ్బా ఎలా కొడితే సౌండ్ వస్తుంది అలా వచ్చింది. అదేటో మరి మనకైతే తెలీదు. లోపల చాలా పెద్ద గుహ ఉంది. ఏ ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం అనిపించింది, చాలా భయపడ్డాను నేనైతే. నాకు కూడా ఉత్త కారిపోయింది. చూస్తున్నా గుహ ఎలా ఉంది. ఇప్పుడు అమ్మ మనం ఏం తెలుసుకోకుండా వచ్చాం కదా. ఏం తెలుసుకోకుండా వచ్చామా. ఇంకా లైట్ అంటే లోపల వెళ్ళాల్సింది, లైట్ లేదు ఆ కదా, పొగకి ఏటి ఏది కనిపించట్లేదు అక్కడ లోపల. కనిపించట్లేదు. దగ్గర ఏది వచ్చేసినా మనకు తెలియదు. దాని వెనకల ఉండడం మరీ మంచిది కాదని ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళడానికి అయితే అవ్వదు, మళ్ళీ అందుకనే మేమైతే వచ్చిన వెనక్కి దారే వెళ్ళాలి వెళ్ళాలి. అనమాట, వచ్చే దారే వెళ్ళాలి. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే మనం వచ్చిన దాని నుంచే ఎక్కాలి, వేరే మార్గం అయితే లేదు. చాలా కష్టం. చాలా కష్టం ఇక్కడ నుంచి. బాటిల్ పట్టుకో. Come on. ఇందాక పెట్టిన పొగ ఇప్పుడు వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడం కూడా కష్టం అయిపోతుంది. జాగ్రత్త ఎక్కండి బా. అందుకోనా వాళ్ళు ఇచ్చేస్తే పైనుంచి తీయడానికి బాగుంది. ఇంతవరకు వీడియో చూశారు కదండి, తప్పకుండా నచ్చి ఉంటది అనుకుంటున్నాం. ఎందుకంటే మీకోసమే మేమైతే ఇంత ప్రయాసపడ్డాం, చూశారు, గుహ మొత్తం చూపించాము. ఎంతో కష్టపడి మీకోసం అని ఇంత దూరం వచ్చాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్ అందరూ. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా యొక్క ఛానల్స్ ని అయితే సపోర్ట్ చేస్తారని మేమైతే మంచి కోరుకుంటున్నాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. బాయ్ బాయ్.